46 లక్షలు ప్రతి పోలీస్ కానిస్టేబుల్ మహిళా కానిస్టేబుల్ నుండి పోలీస్ అధికారులు అందరికీ ఇది వర్తిస్తుంది. డ్యూటీకి మించి కూడా రక్షణను అందించే సంక్షేమ కార్యక్రమం ఇది. ఇటువంటి పథకం దేశంలోనే ప్రథమంగా మనం ప్రారంభించబోతున్నాం. దీనికి ఒక డెడికేటెడ్ 24/7 అసిస్టెన్స్ సెంటర్ కూడా కింద ఇప్పుడు మేడం ఇనాగ్రేట్ చేశారండి. దీనికి డెడికేటెడ్ హెల్ప్ లైన్ నంబర్ కూడా ఉంది, 7995093606. విషన్ అండ్ మిషన్. విషన్ వచ్చేసి విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనరేట్లోనే ప్రతి పోలీస్ కానిస్టేబుల్ మహిళా కానిస్టేబుల్ నుండి పోలీస్ అధికారుల వరకు మరియు వారి కుటుంబ సభ్యులు అందరికీ ఆరోగ్య మరియు సంక్షేమాన్ని కాపాడదాం. సో మిషన్ వచ్చేసి 55 సంవత్సరాల లోపే వయస్సులో ఉంటే 2 లక్షల నుండి 15 లక్షల వరకు, అండ్ 55 సంవత్సరాల నుండి ఎక్కువ వయసు ఉంటే 3 లక్షల నుండి 30 లక్షల వరకు సమగ్ర ఆరోగ్య బీమా కవరేజ్ ఇది. విశాఖపట్నం సిటీలో పనిచేస్తున్న ఏ ఒక్క పోలీస్ లేదా వారి కుటుంబ సభ్యులు అనారోగ్యం లేదా ప్రమాదం వల్ల ఆర్థిక ఇబ్బందులు పడకుండా చూడడానికి ఈ పథకం స్టార్ట్ చేయడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైనా హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయితే ఆరోగ్య భద్రత కింద మీకు వచ్చే డబ్బులు సరిపోవు అని చాలామంది హాస్పిటల్లో జాయిన్ చేసుకోకపోవడం కూడా అత్యంత దయనీయమైన పరిస్థితి. ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు, ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అసలు రాకూడదు. దీన్ని మేము దాన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకోవడం జరిగింది ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే ఒక ప్రెస్టీజియస్ జాబ్, చాలా ప్యాషనేటిక్ జాబ్. ఎంత కష్టపడతారో అన్ని తిట్లు తినే జాబ్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకంటే నేను కళ్ళతో చూస్తున్నా మీరు పడే కష్టం. డిపార్ట్మెంట్ వాళ్ళు 24 గంటలు తిండి తిప్పలు మానేసి ఊరంతా పండగ చేసుకుంటుంది, మీరు మాత్రం రోడ్ల మీదకి వచ్చి కాపలాకి వస్తారు. ఊరంతా ఇక్కడ క్రికెట్ స్టేడియంలోకి వెళ్ళి క్రికెట్ చూస్తూ చప్పట్లు కొడతా ఉంటే బయట ట్రాఫిక్ని క్లియర్ చేసుకుంటూ వాళ్ళ సంపూర్ణంగా ఇంట్లోకి వెళ్ళే వరకు కూడా మీరు బయట నుంచి ఉంటారు. 24 గంటలు తిండి తిప్పలు మానేసి కుటుంబ సభ్యులను వదిలేసి రోడ్ల మీద ఉంటారు. అటువంటి సిచ్యువేషన్స్లో మిమ్మల్ని కాపాడుకోవటం, మీ కుటుంబాలని కాపాడుకోవటం ప్రభుత్వ పరంగా మా బాధ్యత అన్నది ఫీల్ అయ్యాం. ఆ రోజే ఫస్ట్ నేను రివ్యూ పెట్టిన రోజే ఆ రోజు బాజీ గారు సార్ కూడా ఆ రోజు డీజీపీ ఆఫీస్లో ఉన్నారు. దెన్ ఆ రోజు మేము అందరూ మాట్లాడుకునేటప్పుడు డెఫినెట్గా ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేయాలి, వాళ్ళకి ఇవ్వాలి అనుకుని ఆ రోజు మేము మాట్లాడుకున్నాం. దాన్ని ఒక హైబ్రిడ్ మోడల్లో తీసుకురావాలి స్టేట్ లెవెల్ మొత్తం మీద అని చెప్పి మేము ఆ రోజు ఆ అఫీషియల్స్ అందరికీ కూడా ఇవ్వటం జరిగింది, ఆదేశాలు ఇవ్వటం జరిగింది.